ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి. నా కొడుకు పెళ్లి చేసుకోమంటే చేసుకోవట్లేదు సార్. అవునా? వాడికి ఏంటి ప్రాబ్లం? వాడు ఆ ఇంగ్లీష్ సినిమాలు చూస్తుంటాడు సార్. ఆ ఇంగ్లీష్ సినిమాలా? నాకు అర్థమైంది. సలహా చెప్పండి సార్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడు ఈ అంతర్యామి. నో ప్రాబ్లం సార్. ఓ పని చేయండి. ఏంటి? మీ అబ్బాయికి వరుసగా తెలుగు సినిమాలు చూపించండి, సెట్ అయిపోతాడు. చాలా థ్యాంక్స్ సార్. నేను చెప్పాలన్నమాట. వస్తాను సార్. వెల్కమ్ వెల్కమ్. ఇలా రండి రండి. సార్ 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 క్యాష్ క్యాష్ కమ్. ఏం చేస్తున్నారు ఇక్కడ? మీరు కనపట్టలేదా? డిఎస్పీ ధర్మరాజుని. ఎస్ సార్. ఏం చేస్తున్నారు ఇక్కడ? సార్ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నాం సార్. ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారా? మనీ కలెక్ట్ చేస్తున్నారా? సార్ అవును, కలెక్షన్ కింగ్ ఇంద్రా అంటే నువ్వేనా? సార్. చూడు బ్రదర్ సార్, మనకి పైనుంచి పెద్ద పెద్ద ఆర్డర్స్ వచ్చాయి. కన్నప్పన్ అని వీరప్పన్ బావమర్ది ఒకడు ఉన్నాడు. వాడు దొంగతనాలు చేస్తూ సిటీలో తిరుగుతున్నాడు. వాడిని పట్టుకోమని ఇంపార్టెంట్ ఆర్డర్స్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. అంటే వీరప్పన్ అడవిలో కన్నప్పన్ సిటీలో దోచుకుంటారా సార్? యా యా. వాడిని 1000 కళ్ళతోటి వెతికి పట్టుకుని మన డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసి నేను ప్రమోషన్ కొట్టేస్తాను సార్. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. కలెక్షన్ ఇవ్వు. ఇక్కడ ఉంది. అదేంటి సార్? కలెక్షన్ ఇవ్వు. కలెక్షన్ ఇవ్వు. ఏంటి సార్ తొందరగా? ఏంటి సార్? ఇచ్చేయండి సార్. వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. అలాగే సార్. వెళ్ళండి. ఎస్ సార్. నమ్మేశారు. అరే పోనీ. ఏం చేస్తున్నారు ఇక్కడ? సార్ మీరు కనిపించట్లా? ఎస్పీ ధర్మరాజును. ఎస్ సార్. వెరీ సర్ప్రైజింగ్ సార్. మన డిపార్ట్మెంట్ లో ఒకే పేరు గల 2 ఆఫీసర్లు ఉండటం నిజంగా వండర్ సార్. వండర్ కాదు, ఎక్కడో కార్నర్ లో డౌట్ గా ఉంది. ఇంకా డౌట్ ఏంటి సార్? వాడే వీడు వీడే వాడు. వాడే వీడు వీడే వాడు అంటే ఎవడో కాదు, వాడే కన్నప్పన్. కన్నప్పన అంటే ఓపెనింగే నా దగ్గర కలెక్షన్ నొక్కేశాడనమాట. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్. ఓకే, డ్యూటీ సరిగా చేసుకోండి. సార్ అది నేను ముందే పసిగట్టాను సార్. మరి ఆ విషయం ఇందాకెందుకు చెప్పలేదు? మీరు కనిపెట్టని విషయం నేను కనిపెడితే మిమ్మల్ని డామినేట్ చేసినట్టుగా ఉంటదని. అంటే నా మీద గౌరవంతో నన్నే విధవం చేస్తావు అనమాట. డ్యూటీ డ్యూటీ సార్. నడు. నడవండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? మేడం వస్తున్నా. సల్వార్ కమీజ్ వేసుకొని వచ్చుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా మేడం. చూసి రావచ్చుగా. కింద నుంచి చూసే వస్తున్నా. ఏం అందంగా ఉన్నావే, మనసు లాగేస్తుంది. హృదయం ఎక్కడికో వెళ్ళిపోతుంది. వాట్స్ ద మ్యాటర్ స్వీటీ? ఏంటి, ఏమైంది? అమ్మాయి అంటే ఇలా ఉండాలి, చూసి నేర్చుకో. ఈ బ్యూటీ ఎంత అందంగా ఉందో చూడు సల్వార్ కమీజ్ లో. నువ్వు ఉన్నావు లేడీ టార్జన్ లో, కింద పైన 2 పీలికలు కట్టుకొని. ఎక్కువ సోది కొట్టకుండా ముందు కారు పని చూడు. ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. అది హారన్ పనిచేయటం లేదు. హారనా? మనం చేయి వేయాలి గానీ ఇటే రెడీ అయిపోతుంది 2 రోజుల్లో. ఏంటి? ఏంట్రా ఇవాళ పార్క్ అంతా డల్ గా ఉంది. ఒక్క సీన్ బాగా వస్తుందో లేదో. ఏం షూట్ చేయాలో ఏంటో. ఏంటి ఇంత లేట్? కాలేజ్ కని చెప్పి రోజు నీతో ఇలా పార్క్ తిరుగుతున్నాను. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో. ఏం తీస్తున్నా? వెళ్ళమంటే నేనెందుకు డిస్టర్బ్ చేస్తా? చూసారా, యూత్ మరీ ఫాస్ట్ అయిపోయింది. నేను కింద షూట్ చేయను, ఇక నేను పైన షూట్ చేస్తా. అబ్దుల్ భాయ్ ప్రొడక్షన్స్. చెట్టు కింద మస్తు సీన్ దొరికింది. ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేస్తున్నానో తెలియట్లేదా? మా ఇంటి ఓనర్ వాళ్ళ అమ్మాయిలా ఉంది. ఆ అమ్మాయి అయితే కంప్యూటర్ క్లాస్ వెళ్ళి ఉండాలి. పార్వతి, నువ్వు అమ్మా పార్వతి. నువ్వు వెళ్ళి వీడియో తీసుకో. సాయి అతను వెళ్ళిపోయాడా? వెళ్తున్నాడు.
బాల్కనీ నుండి బెంచ్ వరకు ఫుల్ అవ్వాలంటే జనం కొంచెం ఫీల్ అవ్వాలి కదా, కొంచెం ఫీల్ అవ్వాలి. అయ్యో నువ్వు నన్ను అలా తప్పుగా చూడకు, కోపంగా చూడకు. నిన్ను నాకు అలా చూడాలని ఆశ లేదు. ఇదంతా వాళ్ళ కోసమే. ఇప్పుడు నేనేం చేయాలి సార్? సార్ డౌన్ డౌన్ సార్, ఇంకొంచెం. ఓకేనా సార్? ఇప్పుడు ఓకేనా సార్? సూపర్. ఏరా బబన్, ఈరోజు ఇన్కమ్ ఎంత? ఏం చెప్పమంటావు? పొద్దటి సంధి సైకిల్ తొక్కి తొక్కి మోకాలు అరిగిపోయినాయి, ఒక్క గిరాకీ కూడా తగలే. సాయి నీ సంగతి చెప్పరాదే. తోలడానికి పెట్రోల్ లేక నెట్టుకొస్తున్నాను, పైసా కూడా రాలేదు. వదిలే, ఓ పని చేద్దాం. మన మెకానిక్ కాశీపై ఉన్నాడు కదా, ఆంతాని పోదాం. గ్యారేజ్ లా ఎవరికో ఒకరికి టోపీ పెట్టే ఉంటాడు. పాదా గాడికి పోయి మంచిగా బిర్యానీ తిందాం. చలో. అరే ఏం ఇట్లా కార్లో పెట్రోల్ లేదని చెప్పాను కదా, సైకిల్ మీద వెళ్దాం. కీ తీసుకొని పద. ఎక్కు. రోడ్ అంత ఇంత ఫ్రీగా ఉన్నదేంది? ఈ రోజు ఎవరిదైనా బంద్ ఉందా? ఏ సమీర్, ముక్కలు ఎక్కువ వేసి 3 బిర్యానీ తీసుకురా. నాకు ఫుల్ ప్లేట్ మటన్ బిర్యానీ మస్తు ఉండాలి. తెస్తానులే. ఎంత ఓకే సార్? లేదురా, 300. ఇంతకు ఎవడరా బకరగాడు? బకరా ఎందుకు కానీ బిర్యానీ తిని. పొద్దుట వస్తున్నాడు. డబ్బులు దాచే ముందు డబ్బులు దాచే. లెక్క పెట్టంత బ్రెయిన్ నీకేడుందిరా, నేను ఉన్నాను కదా. మరీ అంత బ్రెయిన్ లేని వాళ్ళం కాదు. ఇది ఇవ్వడానికి నీ దగ్గరకు వద్దాం అనుకున్నాం. అబ్బా మీరే నా దగ్గరకు వద్దాం అనుకున్నారా? బాలమిత్ర కథలు నాకు చెప్పొద్దు. మిమ్మల్ని వెతకడానికి ఎన్ని సందులు తిరగవలసి వచ్చింది తెలుసారా మీకు? 7 అరక్క దినానికి పోయినరా మీరు? అదేంటి బల్లు యాదవ్, నీకు తెలియని స్టోరీ కాదుగా. మేము ఇంత కష్టపడి డబ్బు సంపాదిస్తుంది దేనికోసం? నీకోసమేగా. నా కోసమా? నీ అప్పు తీర్చేయడం కోసమేగా. మేము ఇంత కష్టపడితే మాకు వచ్చిందంత ముష్టి 300. ఎక్కువ ఫీల్ కాక, ఎక్కువ ఫీల్ కాక. ఒక్క విషయం గుర్తుంచుకో బలి యాదవ్, మాకు ఒక రోజు వస్తుంది. అప్పుడు నీ అప్పుని ఎలాగైనా ఈ 300 మీ వడ్డీ కింద జమ చేసుకుంటున్నా. మిగతా 3 లక్షల రూపాయలు రిటర్న్ ఇవ్వాలి, లేదా మీ బొక్కలిలో కొడతా. రేయ్ ఇందాక ఏమాట ఇచ్చావరా? ఫుల్లుగానా? రేయ్ ఒక చాయ్ ముగ్గురికి. డబ్బులు తర్వాత ఇస్తాం. ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా? నేను మిమ్మల్ని చూసుకోకుండా గుద్దాను. అస్సలు ఏమనుకోను. హాయ్, దారం సూదిలో చిక్కినట్టు నా మనసు నీ చూపులో చిక్కిందని ఎలా చెప్పను? నా తొలి ప్రేమను ఎలా తెలుపను? నేను బిడ్డనాయి. బల్లు యాదవ్ గై పాయఖానా సాఫ్ చేసి సంపాదించిన పైసలు పై. ఏం పర్వాలేదు బిడ్డ, రోజు పాయఖానా సాఫ్ చేయి, తొందరగా నా అప్పు తీరిపోతుంది. సరేనా భయ్? పాయఖానా సాఫ్ చేసి సంపాదించిన పైసలన్నా గుంజుకున్నాడు ఏంద్రా భయ్? దేవుడా, వీనికి జీవితాంతం 2 నంబర్ బంద్ అయిపోవాలి. ఎవరన్నా ఉన్నారా? గ్యారేజ్ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈడియట్. స్వీటీ ఒకసారి చూడు, కార్ కింద ఉన్నాడేమో. హలో మిస్టర్. చీటికి మాటికి కింద చూస్తావెందుకు? పైకి చూడు, టాప్ ఫ్లోర్. ఏం చూస్తున్నా? నీకు తెలీదా? సరే, కార్ రెడీ అయిందా? అరే కార్ ఎప్పుడో రెడీ అయింది మేడం. ఈ డ్రెస్ అదిరింది. ఇదిగో ట్రై చేయండి. అచ్చా, ఎంత అయిందో చెప్పు. ఆ లెక్కలన్నీ ఎప్పుడైనా చూసుకోవచ్చు, మళ్ళీ మనం కలవా ఏంటి? సర్లే, నీ బాకీ తర్వాత చూసుకుందాం కానీ కమాన్ స్వీటీ. కొంచెం తెక్కే. ఆ గ్యారేజ్ లో వాడికి పొగరెక్కువే. ఏదో ఒక రోజు వాడిని గుద్ది పారేయాలి. సర్లే వదిలే స్వీటీ, లీవ్ ఇట్. టెన్షన్ ఎందుకు పడతావు? అరే ఎవరే బండోడు రోడ్ కట్టంగా వస్తున్నాడు? అయ్యి హార్న్ పనిచేయట్లేదు. అయ్యో బ్రేక్ కూడా పనిచేయట్లా. అరే బండోడు అడిగాను చెప్పే. సారీ బండన్నా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏం 8:40 ఏంటి వచ్చావు? మా అత్తగారిని పుట్టింటి పంపిద్దామని వచ్చాను సార్. మీ అత్తగారిని పుట్టింటికా? మీ అత్తగారిని పుట్టింటికి పంపడం ఏంటి? అవును సార్, మా ఆవిడ వాళ్ళ పుట్టింటి దగ్గర నుంచి మా ఇంటికి వచ్చాగానే మా అత్తగారు మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది సార్. మీ ఆవిడ పుట్టిల్లేంటో మీ అత్తగారి పుట్టిల్లేంటో ఇదంతా ఇల్లీగల్ కాంటాక్ట్ లాగా ఉంది. నాకేం అర్థం కావట్లేదు సార్. ఈ కన్ఫ్యూజన్ అంతా మీకెందుకు గానీ, ఇంతకీ మీరు ఎక్కడ బయలుదేరుతున్నారు? అదే ఆ సిటీ డకాయిట్ కన్నప్పన్ గాడు ఉన్నాడు. వాడు పూనాలో దాక్కున్నాడంట. ఎలాగైనా వాడిని పట్టుకొద్దామని బయలుదేరాను.
మరి మీరు ఒక్కళ్ళు వెళ్తున్నారు, దొరుకుతాడా వాడు? నేను ఒక్కడే వెళ్ళి పూనాలో వాడు ఎక్కడ దాక్కున్నా వలేసి పట్టుకొస్తాను. ఎలా ఉన్నాడో లేదో. సారీ సార్, మీ పూనా బస్సు నడదండి. అమ్మా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద శ్రీనివాస. అయ్యో అరే పరుసు సార్. ఏం బాబు పల్లెటూరు నుంచి వస్తున్నట్టున్నావు? ఈ సిటీలో చాలా మంది దొంగలుంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండు. థ్యాంక్స్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్ లో పర్సు కనపడితే నొక్కేసేవాళ్ళు కానీ తిరిగి ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు సార్? పోలీస్ డిపార్ట్మెంటా? నేను పోలీస్ డిపార్ట్మెంట్ అని నీకెలా తెలుసు? ఎందుకు తెలియదు సార్, మీరు తెలియకపోవడం సార్. ఇన్స్పెక్టర్ ఇంద్రాది గ్రేట్. ఓకే ఓకే, ఇంతకీ ఎక్కడి నుంచి వస్తున్నావు? రావట్లేదు సార్, వెళ్తున్నాను. పూనాలో మా కోళ్ళు ప్రసవిస్తుంది, ఎలా ప్రసవిస్తుందో చూద్దామని వెళ్తున్నాను సార్. పూనా వెళ్తున్నానని బస్ దిగుతున్నావేంటి? ఫోన్ చేసుకుని వద్దాం అనుకున్నాను సార్. త్వరగా వచ్చేసాయి, బస్సు బయలుదేరుతుంది. అలాగే సార్. వెళ్ళు, బస్ నేను వచ్చేదాకా ఆపండి. ఆపుతాం. థ్యాంక్స్. ఏంట్రా 840, ఇంకేంటి విశేషాలు? సార్ మీరు కన్నప్పన కోసం అంత దూరం వెళ్ళి ఎతకడం వేస్టేమో సార్. అంత దూరమే కాదు, 3 లోకాల్లో ఎక్కడున్నా వెతికేసి పట్టేస్తాం. అంటే లోకల్ గా ఎతకరనమాట. బస్సు బయలుదేరుతుంది, ఎక్కండి. ఏంటిది ఒక్క ఫిగర్ కనపడట్లేదు? ఫిగర్లో కర్ఫ్యూ గానీ పెట్టారా? ఎండలో తిరిగి తిరిగి మనం నల్లగవుతున్నాం కానీ మనకు లైన్ వేసేది ఒక్కటి దొరకదేంటి? ఎప్పుడు వస్తుందో ఏంటో. సరే వెయిట్ చేద్దాం. రే కాసిగా, ఈ రోజు నువ్వు నా చేతిలో అయిపోయావురా. ఈ రోజు నిన్ను వదిలేది లేదు. అయిపోయావు. అసలు ఎక్కడికి వెళ్తున్నాడు వీడు? ఎవరినో మర్డర్ చేసేవాళ్ళ ఏంటి బిల్డప్? అయిపోయారా కాసిగా?